హాయ్ హలో నమస్తే. ఈరోజు మన టాపిక్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు బీజేపీలోకి చేరిక. తమిళనాడులో పరిస్థితులు మునిపటిలా అప్పుడు కరుణానిధి, జయలలిత లేదంటే మరికొద్దిగా వాళ్ళ తర్వాత కాలంలో కూడా ఉన్నంత ఆదరణ ఆ రెండు పార్టీలకి ఇప్పుడు కరువైందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత కొంతకాలంలో రజనీకాంత్ గారు రాజకీయాల్లో రావడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆ రెండు పార్టీలు ఆ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో బాగా పాతుకుపోయి ఉండడం వలన కష్టమేమో అనుకొని సర్వేల ద్వారా తెలుసుకొని ఆ ప్రయత్నాన్ని కొద్దిగా విరమించుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారడంతో కరుణానిధి, జయలలిత అంతా చరిష్మా గల నేతలు లేకపోవడంతో ఆ రెండు పార్టీలు కొద్దిగా బలహీనపడడంతో ఇటీవలే టీవీకే పార్టీ స్థాపించబడి విజయ్ అనే ఒక కొత్త సినిమా యాక్టర్ రంగంలోకి కొత్త పార్టీతో దూసుకొస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి మంచి పోటీ దొరకడంతో ఇటువంటి పోటీని ఎవరు సరైన వ్యక్తి, మగాడికి మగాడే పోటీ అన్నట్టు, సింహానికి సింహమే పోటీ అన్నట్టు సరైన పోటీని ఆడితే ఇలాంటి గేమ్ ఆడాలన్నట్టు రజనీకాంత్ గారు కూడా ఈ గేమ్లోకి దూకుతారని ఆశిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్లో రజనీకాంత్ గారి బీజేపీలో చేరిక అనేది పొలిటికల్ సర్కిల్స్లో బాగా చక్కెర్లు కొడుతున్నాయి. అయితే విశ్లేషకుల కథనం ప్రకారం తమిళనాడులోనే కాకుండా ఆంధ్రలో కూడా దళపతి, తలైవ ఇద్దరూ కూడా నువ్వా నేనే అనే రీతిలో క్రౌడ్ పుల్లింగ్ విషయంలోనైతే కానీ, నెక్స్ట్ సినిమా కలెక్షన్స్లోనైతేనేమి కానీ వారహోరి తలపడుతుంటారు. కాబట్టి ఆ పోటీని అక్కడ సినిమా పరిశ్రమకి మాత్రమే పరిమితం చేయకుండా డెఫినెట్గా ఆల్రెడీ దళపతి గారు స్టార్ట్ చేసిన ఈ పోటీని తలవేగ కూడా పొలిటికల్ ఫీల్డ్లో కూడా విస్తరిస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో ఇదొక మంచి కుదుపు అని చెప్పొచ్చు, మంచి మలుపు అని చెప్పొచ్చు. అయితే ఈ పరిస్థితుల్ని చక్కగా వినియోగించుకోవడానికి బీజేపీ అధిష్టానం పెద్దలు పావులు కదుపుతున్నారు. బీజేపీ అధిష్టానం తరపున మోడీ గారు స్వయంగా వెళ్ళి రజనీకాంత్ గారిని ఆహ్వానించే పరిస్థితులు కనబడుతున్నాయి. అది వీలు కాకపోతే తమిళనాడు పక్క రాష్ట్రంలోనే తన మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పంపించి మాట్లాడి మంతనాలు జరిపించి ఎలాగైనా మంచి ఆహ్వానం, మంచి తగిన రీతిలో ఆ రజనీకాంత్ గారిని పార్టీలోకి చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దెబ్బతో డిఎంకే, ఏఐడిఎంకే అడ్రస్లు గల్లంత అయిపోతాయని అనుకుంటున్నారు. ఇక నుండి తమిళనాడులో అంతా రచ్చ రంబోలే అని అనుకుంటున్నారు. ఎలా ఉంటుందంటే బీజేపీ, టీవీకే తలపడుతుంటాయి. వాళ్ళ తరపున తలైవ, దళపతి తలపడుతుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.